హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు గురించి అయితే శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే 3 ఎకరాలన్నర వరకు అయితే రైతు బంధు అయితే అయింది. కాగా ఇవాళ వచ్చేసి రైతు బంధు నిధులు అయితే విడుదలైతే కావడం జరిగింది. అలాగే ఈరోజు వచ్చేసి ఎంతమంది రైతులకైతే రైతు బంధు అందుతుంది, అలాగే ఏ జిల్లా వాళ్ళకి పడుతుందైతే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అందిస్తాను. అలాగే ఇవాళ వచ్చేసి రైతు బంధు అయితే కేటాయింపు అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఏ జిల్లాలకి మరియు ఎంతమంది రైతులకు అంటే 4 ఎకరాలకు 5 ఎకరాలకు అనే పూర్తి సమాచారం అయితే నేనైతే ఈ వీడియోలో అందిస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకుని వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతులకు అయితే రైతు బంధు అయితే అందుతుందని. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు తాజాగా ఇవాళ వచ్చేసి 10 నుంచి అయితే ఎవరైతే రైతులు ఉన్నారు 5 ఎకరాల్లో ఉన్న వాళ్ళకి రైతు బంధు నిధులు అయితే కేటాయింపు అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. కాగా చూసుకోవచ్చు ఆల్రెడీ నిధులు అయితే కేటాయింపు అయితే స్టార్ట్ కావున కొంతమంది అంటే ఎవరైతే రైతులు ఉన్నారో 4 ఎకరాల వరకు అయితే ఇప్పుడు ఈ 12 వరకు అయితే రైతు బంధు అయితే పూర్తి స్థాయిలో అందిందని తెలుస్తుంది. ఎవరైతే 12 గంటల వరకు అయితే ఆల్మోస్ట్ 4 ఎకరాలు అంటే కొన్ని జిల్లాల వరకు మాత్రమే అందింది. సాయంత్రం వరకు అయితే ఎవరైతే రైతులు ఉన్నారో అందరికీ అందిస్తున్నది సూచిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు అయితే ఎవరైతే ఆల్రెడీ మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు 84% నుంచి 93% వరకు అయితే తీసుకెళ్తా అన్నారు. కాబట్టి ఇవాళ వచ్చేసి పూర్తి స్థాయిలో 4 ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అందిస్తామని అయితే గమనించాల్సిన విషయం అందరికైతే అందుతుందని. ఇవాళ వచ్చేసి ఇలాంటి మెసేజ్ అయితే అందరికైతే రాని వచ్చింది. ఇలా ఇది ఒకరైతే మెసేజ్ అయితే మీరైతే మీ ఒక SMS యాప్ అయితే ఓపెన్ చూసుకొని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా 15,000 రూపాయలు అంటే ఇవాళ 4 ఎకరాల వరకు కాబట్టి 15 నుంచి 20,000 రూపాయల వరకు అయితే మీ బ్యాంక్ ఖాతా అనేది జమ చేసిన అయితే కింద మీ బ్యాంక్ అకౌంట్ అయితే చూపిస్తుంది. ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కొరకు అయితే ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇట్లు మీ తెలంగాణ ప్రభుత్వం. అలాంటి మీకు ఒక మీకైతే రావడం జరిగింది. మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ SMS యాప్ని. అలాగే మీ బ్యాంక్ ఖాతాను అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. కింద ఈ SMSలో మీ బ్యాంక్ ఖాతా అయితే చూపిస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీ అకౌంట్లో అయితే మీ డబ్బులు అయితే చూపిస్తాయి. ఎవరైతే ఇవి వచ్చేసి 4 ఎకరాల వరకు మాత్రమే. ఇవాళ వచ్చేసి ఎవరైతే 4 ఎకరాల వారు ఉన్నారో వీళ్ళకైతే పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు. రైతులంతా 4 ఎకరాలు ఉన్నారో మీరైతే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాను అయితే దగ్గర పెట్టుకొని ఉంచుకోండి. ఇవాళ అయితే పూర్తి స్థాయిలో అందిస్తున్నట్టు తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం పొద్దున వీడియోలో చాలామంది సబ్స్క్రైబర్లు కూడా తెలిపారు మాకైతే ఇవాళ రైతు బంధు అందిందని. మీరైతే తప్పకుండా చూడండి. ఇంకా ఎవరైతే మన చూసుకోవచ్చు మీకు ఇంతవరకు అసలు రైతు బంధు అందిందని అయితే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీ జిల్లా పేరు అయితే మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ జిల్లా వాళ్ళకి తెలుస్తుంది రైతు బంధు మన జిల్లాకు వచ్చిందా రావట్లేదని. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే మనమైతే ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అందరూ జాయిన్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ ఏమంటే అందులో పోస్ట్ చేస్తాను ఇవాళ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.